All clear. అబ్బాయి అంతా కరెక్ట్గానే ఉందంటావా? అంతా బాగానే ఉంది కానీ ఆ బ్యాన్ ఒకటే పెట్టించుకుంటూ ఉండొచ్చిందమ్మ గురుగారు. ఊరుకో అబ్బాయి, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా? పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి, చాలా క్లాసీగా చేసు. గురుగారు, జనరల్ గా అమ్మాయిలు ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు. ఈ అమ్మాయి ఏంటండి బయట ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, నేను ఆ వెనకాలొచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు, కనిపెట్టేస్తాడేమో. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. అంతేనంటావా? మీరు కోటేశ్వరుడు అవ్వడం కన్ఫర్మ్ గురుగారు. Welcome to Hyderabad, ma'am. This is Agent Robin Hood, reporting from India's #1 security agency. How was the flight, ma'am? It was bad. Can you do something about it? Let me take it for you. Yeah. అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం, సుస్వాగతం. దిస్ ఈస్ ఏజెంట్ జాన్ స్నో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. అంత లేదు, బిలో యావరేజ్. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 100 రూపీస్ బొకేతో మా బాస్ని బొట్లో వేసేసుకుందామనే దెబ్బలు పడతాయి. గురుగారు, ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకెందుకు అబ్బాయి, కోటిన్నర ఇస్తున్నారు, పంచిలేంటి? నా ముఖాన ఊసినా సరే నాకు ఓకే. మీరు మనిషి అనే విషయం మర్చిపోతున్నారు. మనీ ప్లస్ షీ, ప్రస్తుతానికి మనకు అదే ఇంపార్టెంట్. పద. మ్యామ్ యూ టు బాసీ, దెబ్బకి షేక్ అయిపోయారు. జ్యోతి, మ్యామ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, Yeah. నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. వాట్ ద హెల్ యా? హే, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నారు, జస్ట్ ఆర్గన్ తీసుకొచ్చారేంటి? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్స్ ఏంటే? హలో సార్ సార్ సార్, మోడీ గారు చుట్టూ ఆరుగురే ఉంటారు, అలానే ఆయన సెక్యూరిటీ ఆరుగురేనా? మరి అటు చూడండి, దూరంగా చెయ్యుపుతున్నాడే. వాడు ఎవడనుకున్నారు? ఎవడు? మనోడే సార్. అవునా? డ్యూటీ చేస్తున్నాడు అటు తిరిగి. అటు చూడు, ఆ బ్యాగ్ తో వెళ్తున్నాడే. మనోడేనా? డౌటా? వాడంటే సిన్సియర్గా ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు, పొరపాటు వేరే వెళ్ళిపోతాడేమో. వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి వెనక్కి వచ్చేస్తాడు సార్. డెడికేషన్. ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే, కంటికి కనిపించిన మేమే కాదు, మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యు ఆర్ బీయింగ్ క్లోజ్లీ మానిటర్డ్. మేడం, మేడం, హైదరాబాద్లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి. అవునా? ఆ రోడ్ మధ్యలో తెల్ల గీతలు ఉన్నాయి కదా? ఎస్ మేడం. అవెన్నున్నాయి? కాన్ఫిడెన్షియల్. ఇట్స్ టూ హాట్. మ్యామ్, మీ ఐటినరీ ఈ రోజు హోటల్లోనే స్టే, రేపు మార్నింగ్ రుద్రకొండకి స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే, ఇవాళ బయటికి వెళ్తున్నాం. జాన్ స్నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. షూర్ మేడం. బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. థ్యాంక్ యూ.
ఈ డబ్బున్నోళ్ళు మళ్ళంటి వాళ్ళు నమ్మరండి. బ్యాగ్లో ఏం కొట్టేస్తామో అని డౌట్. మనకెందుకబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్ సెట్. మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి. నిజం చెప్పు, ఆ బండి మీద దోశలేస్తే వాడు మీవాడు కదా? యూఆర్ కంప్లీట్లీ రాంగ్ సార్. ఆ పక్కన టీ కాసేవాడు మావాడు. షిట్ షిట్ షిట్, అస్సలు కనిపించలేకపోయా. నో వన్ ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ అంటే మీరే. వాట్ ఏ టీమ్ యా, వాట్ ఏ సెక్యూరిటీ. ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు. కష్టమే. మరి మీకెలా ఇచ్చారు? ఏమంటున్నాడు? కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్. రేపటి నుండి 1 వీక్ హైదరాబాద్లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ సమిట్ జరుగుతుంది. లాస్ట్ డే సీఎం గారు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ. బట్ సార్, నేను రాబిన్ హుడ్ కేసు మీద ఉన్నాను. పీకినవుతి నీ గురించి ఆడియో ఫంక్షన్లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు. విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే గాని ఈ కేసులో విక్టరీ వచ్చేలా లేదు. ఏమన్నా వైల్డ్ డాగా, స్ట్రీట్ డాగ్? కుక్కలు కాపులాకే కరెక్టు. పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు. ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా. సారీ సార్, రేపటి నుంచి నేను 1 వీక్ సిక్ లీవ్లో ఉంటున్నాను. బానే ఉన్నాడుగా, ఏంటి రోగం? గన్ క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయ్యి ఇంజ్యూర్ అయ్యాను. రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం, మీరేం చెప్పారు? ఏదైనా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. జ్యోతి, ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా చూడండి. ప్లస్ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి. డబ్బులు వస్తున్నాయి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్. జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? గుర్తింపు లేదండి స్నో గారు. మీలాంటి జెమ్స్ ని జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకు ఇమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు? మీలాంటి ఏడ్చి కాదండి, నాకు ఇవ్వట్లేదనే ఘోష అంతే. మదర్, నా చాక్లెట్స్ తీసేశారు. రేపు నా హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కొనివరా? డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ, రేపొచ్చి కొందాం. 9,500 మ్యామ్. యాక్చువల్లీ నాకింత అక్కర్లేదు, నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను. మేడం, కంగ్రాచులేషన్స్, మీరు మా 10,000th కస్టమర్. సో ఈరోజు మీరు ఏం బిల్ చేసినా ఫ్రీయే. ఇవన్నీ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి నా చాక్లెట్స్? ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. హాయ్, థ్యాంక్స్ అంకుల్.
జాన్ జాన్ ఏజెంట్ జాన్సన్ వచ్చాడు, ప్రాణాలు కాపాడుకోండి. జాన్ స్నో నాట్ నీడెడ్. వావ్, జాన్ స్నో. పీస్. ఐ డోంట్ లైక్ ఇట్. గురుగారు ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని 6 సెట్ చేశా. అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా? 1.5 ఇస్తున్నారా? ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. అందుకే ఇలా ప్లాన్ చేశా. దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది. వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు. సార్ 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 ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. ఓకే ఓకే. ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్లో చూసా. థ్యాంక్ యూ. జ్యోతి, Ma'am. మనం రేపు 9కి బయలుదేరుతున్నాం. గాట్ ఇట్ మ్యామ్.